హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి గిది చూపిస్తుంది అని మీరు అనుకోకండి. ఇది రాసి గుమ్మడికాయ. మా ఇంట్లో చాలా కాయలు ఉంటాయి. మేము పొద్దున్న లేసే వరకు ఒకటి కింద పడి పగిలిపోయింది. ఇగో ఇది నేను ఇప్పుడు పప్పు వేస్తాను, మీరు చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా నేను చేసేటప్పుడే నేను చెప్తాను, ఓకేనా? చూడండి మీరు. ఫస్ట్ ఇది మంచిగా కట్ చేసుకుందాం. కడిగి పొట్టు తీయొద్దు, పొట్టు తీయకుండా కట్ చేసుకుందాం. ఇగో కోసిన గుమ్మడికాయలు, ఇగో గుమ్మడికాయ, రాసే గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ కాదు, రాసే గుమ్మడికాయ ఇది. ఇంకో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఇగో శనగపప్పు, అల్లం పేస్టు, ఇగో ఒకటి ఎల్లిగడ్డ, ఇంకో ఆయిలు, ఉప్పు, కారపొడి, అంతే. ఇంకా నేను చేసి చూపిస్తాను, మీరు రండి. పసుపు, ఇగో కుక్కర్ పెట్టుకున్నా. ఇంకో ఇల్లు ఆయిల్ కూడా వేసేసుకున్నా. ఇందులో ఇప్పుడు జీలకర్ర కొద్దిగంత, ఆవాలు కొద్దిగంత, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాక అల్లం పేస్ట్ వేసి వేయించుకుందాం. ఇక ఆయిల్ ఓపడుతుందా ఎంత అంటే ఇది ఒక 2-3 స్పూన్లు అంతే. ఇగో ఒక దిక్కు జీలకర్ర వేసుకున్నా, ఒక దిక్కు ఆవాలు వేసుకున్నా, చూసినలా గోలుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇగో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఇవి మంచి గోలంగానే అల్లం పేస్ట్, పసుపు వేసుకుందాం. ఇగో ఇవి మంచిగా గోలినాయి, చూసినలా మంచిగా గోలినాయి కదా. ఇప్పుడు ఇలా అల్లం పేస్ట్ వేస్తాను నేను. ఇగో అల్లం పేస్ట్ వేసిన, కొద్దిగానే వేసిన, బాగా వేయలేదు, కొద్దిగానే వేసిన. ఇక ఎందుకంటే మనం ఎల్లిపాయలు వేసుకుంటాం కదా, మళ్ళీ ఎల్లిపాయ అంటే ఎల్లిపాయలు డైరెక్ట్ దంచి చేసుకుంటాం. ఇది కలిపేసి పసుపు ఎత్తా. ఇగో పసుపు వేసి కలిపేసుకున్నా, మీకు పచ్చగా అవుపడుతుందా? పసుపు వేసి కూడా కలిపేసుకున్నా. ఇప్పుడు శనగపప్పు వేసి కొద్దిగా అంతా గోలిద్దాం. ఇగో శనగపప్పు కొద్దిగా అంత ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని నీళ్లు పోసి మూత పెట్టేద్దాం కుక్కరు. మళ్ళీ ఒక 2 విజిల్లు రాగానే తీసేసి అలా ఉప్పేసి రాస గుమ్మడికాయలు వేసి మళ్ళీ 2 విజిల్లు పెట్టేస్తా, చూడండి. ఇగో పప్పు వేసిన, మంచిగా గోలించుకున్నా. ఇప్పుడు నేను ఇలా ఉప్పు వేయలేదు, కారప్పొడి వేయలేదు. ఇది ఫస్ట్ ఒక చిన్న టీ గ్లాసులు అన్ని నీళ్ళు పోసి పొయ్యి మీద పెడతా కుక్కర్లో. 2 విజిల్లు రాగానే తీసేస్తా. విజిల్లు తీసేసినాక మళ్ళీ అది దాంట్లో రాస గుమ్మడికాయ, ఉప్పు, కారపొడి అవన్నీ వేసి మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టుకుందాం, అంతే. పప్పు రెడీ. ఇప్పుడైతే విజిల్ పెట్టుకుందాం ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు పోసి. ఇగో నీకు గిన్నె నీళ్ళు పోయాను, కొన్ని తక్కువనే పోస్తా. ఇగో పోసుకుంటున్నా. ఇంకా చాలు, ఆపిన కొన్ని. ఇగో మూత పెట్టేసి విజిల్ ఒక 2 విజిల్లు రాగానే బంద్ చేద్దాం, సరేనా? ఇగో 2 విజిల్లు రాగానే బంద్ చేసి ఆ గుమ్మడికాయ ఉప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం. ఇగో ఒక విజిల్ వచ్చింది, ఇప్పుడే వచ్చింది విజిల్ ఒక్కటి. ఇంకోటి రాగానే బంద్ చేద్దాం, సరేనా? ఇది ఫస్ట్ విజిల్. ఇగో ఇది 2వ విజిల్. ఇంకో నేను బంద్ చేస్తాను, చూడండి. ఇంకా బంద్ చేస్తున్నా. ఇగో ఎల్లిపాయలు పప్పులు వేయడానికి. ఇగో విజిల్ కూడా పోతుంది. ఇగో గుమ్మడికాయ ముక్కలు వేసేసి ఉప్పు కారపొడి వేసేద్దాం. ఉప్పు కారపొడి వేసినాక కొన్ని నీళ్ళు పోసుకొని ఎల్లిపాయలు దంచినవి కూడా అల్లు వేసేసుకొని కలిపేసి మళ్ళీ 2 విజిల్లు తీసేస్తా. ఇగో తీసిన. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటా, మీరు చూడండి. గుమ్మడికాయ ముక్కలు వేసుకొని ఉప్పు కారం వేసుకున్నాక చూపిస్తా. ఇగో ఇలా గుమ్మడికాయ ముక్కలు వేసిన, ఉప్పు కారపొడి వేసేసుకున్నా. ఇగో ఆన్ చేసిన. ఇప్పుడు ఎల్లిపాయ ముద్ద వేసేసుకుంటా. ఇగో ఎల్లిపాయ ముద్ద కూడా వేసేసుకున్నా కదా. వేసుకున్నాక సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఒకసారి వాటర్, మళ్ళా 2 విజిల్స్. ఫస్ట్ విజిల్ ఇంకొకటి రాగానే తీసేద్దాం.
గుమ్మడికాయలు వేసినాక ఫస్ట్ విజిల్ ఇది. ఇగో ఇది సెకండ్ విజిల్. బంద్ చేస్తాను. విజిల్ బొంగనే ఎట్లా ఉడికిందో చూపిస్తా. విజిల్ పోయినాక చూపిస్తా. ఇగో ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ శనగపప్పు రెడీ. ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. ఇగో ఎంత మెత్త ఉడికింది కూసిందా. ఇప్పుడు నేను దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను, మీరు వినండి. సేమ్ నేను చేసినట్టే మీరు చేయండి. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు కోసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత గుమ్మడికాయ కూడా కోసి ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇంకో తర్వాత ఇట్లాంటి కుక్కర్ ఒకటి పెట్టుకోండి. కుక్కర్ ఒకటి పెట్టేసి ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేయండి. జీలకర్ర ఆవాలు కొద్దిగా అంత గోలినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా గోలియండి. గోలిచ్చినాక అల్లం పేస్ట్ వేసి మంచిగా వేగినాక పసుపు కూడా వేసి మంచిగా వేగినాక శనగపప్పు వేసి మంచిగా గోలియండి. అందులో శనగపప్పులో ఫస్ట్ ఉప్పు కారం ఏది వేసుకోవద్దు. ఉప్పు కారం ఏది వేసుకోకుండా నీళ్లు పోసి 2 విజిల్లు తీసేయండి. తీసేసినాక పప్పు మంచిగా గోలినాకనే నీళ్ళు పోయాలి. అప్పటి వరకు నీళ్ళు పోయొద్దు. నీళ్ళు పోసి 2 విజిల్ నుంచి తీసి తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు, కారపొడి, ఉప్పు ఇవి వేసి మంచిగా కలుపుకొని 2 విజిల్లు తీయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన పప్పు రెడీ. చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.